కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి మంత్రి లోకేష్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్ళు, కాలేజీలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో మార్పులు తీసుకురావడం కోసం, దాన్ని ప్రక్షాళన చేయడం కోసం అయితే తన వంతుగా, ఎందుకంటే ముందు నుంచి కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా సమకూర్చాలి, మౌలిక వసతులతో పాటుగా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము, ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ స్వయంగా స్కూళ్ళు తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే మేజర్గా చూస్తే ఇక్కడికి మీ పార్టీకి సంబంధించినట్టు మంత్రి రావడం, మొత్తం స్కూళ్ళు అన్ని తనిఖీలు చేస్తున్నారు. అంటే విద్యాశాఖలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఇది? అంటే ఈరోజు విద్యాశాఖ మార్చులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు ఇక్కడ భీమిలిలో ఉన్నటువంటి కస్తూరిబా గర్ల్స్ స్కూల్కి రావడం జరిగిందండి. ఇది హాస్టల్. సో ఇందులో పిల్లలు ఏ విధంగా వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏ విధంగా చదువు చెప్తున్నారు, ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా అన్న దాని మీద వారి పిల్లల్ని నేరుగా అడిగి తెలుసుకునేటువంటి కార్యక్రమం పెట్టారండి. కానీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చూడమన్నటువంటిది కొత్తగా ఉంది. అంటే గత ప్రభుత్వాల్లో దాదాపు 15-20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని మళ్ళీ కొత్తగా ఎందుకు ఇది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు? ఏం చెప్పదలిచారు అసలు? కాదండి, గత 5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ఒక కొత్త తరహా పాలన చూశారు. ఒక దుర్మార్గపు పాలన. ప్రజానాయకుడిగా ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా విద్యాశాఖ మార్చినటువంటి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వచ్చి స్కూల్స్ అన్ని విజిట్ చేసుకుంటున్నారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 70-80 వరకు కూడా ఇలాగే విద్యాశాఖ మంత్రులు సడన్గా విజిట్ చేయడం, వాళ్ళని చూడడం, చెందడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత ఎందుకు స్కూళ్ళు, కాలేజీలు తనిఖీలు చేయడం అనేది? కాదు, డెవలప్మెంట్ అనేది ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయి అన్నది ఏంటంటే, కొన్ని ఏమవుతుందంటే ఎప్పుడైనా మినిస్టర్స్ వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చి ఒకసారి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంకా మెరుగ్గా సేవలు అందించవచ్చు, కేటాయింపులు చేయొచ్చు అన్న ఒక ఆలోచన. అంటే అసలు ఆ పిల్లలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్న దాని మీద మనం తెలుసుకోవాలంటే నేరుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు వచ్చి ఆయన స్కూల్స్ తిరుగుతున్నారు. అంటే ఇది ఒక్క విద్యాశాఖలోనే ఉందా ఈ తనిఖీలు అనేది? అన్ని శాఖల్లోనూ ముందు స్టార్ట్ చేసే అవకాశం ఉందా? మీరు ప్రభుత్వంలో ఒక పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైనా సరే మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఏంటి అన్ని శాఖలను ఇదే సడన్ విజిట్లు ఉంటాయా? అన్నిట్లో కాదు. అందుకే మీరు 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి పాలనకి, 2019 నుంచి 2024 మధ్య పాలనకి మీరు చూడాలి ఆ వ్యత్యాసం. ఇది మాకు ఎప్పుడు కూడా రొటీన్గా జరిగేది. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చింది, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్తో ఉమ్మడి కూటమిలో ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేశాం కనుక అప్పుడు ఏ విధంగా చేసామో ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తున్నాం. మీరు అంత కొత్త ప్రపంచాన్ని 2019 నుంచి 2024 మధ్యనే చూశారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంకి ఉన్నప్పుడల్లా ఈ తనిఖీలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇంకా మెరుగ్గా సేవ చేయాలన్న, సేవలు ఫెసిలిటీస్ పెట్టాలని ఆలోచనతో ఉంటారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు 95 సీఎం అని చూస్తారు మీరు అనేది ఒక ప్రకటన చేస్తారు. దానిలో భాగంగానే ఇవన్నీ కాదండి, ఆయన ఆ రోజు ఒక వినూత్నంగా చేశారు కనుకనే ఒక గుర్తింపు ఉంది. సో ఎప్పటికప్పుడు నాయకుడు అన్నది కాలానికి అనుగుణంగా ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే చేస్తున్నారు ఇదన్నీ. అంటే ఓవరాల్గా చూడొచ్చు, పార్టీలో మార్పులే కాదు, ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయి మార్పులు వస్తాయి. 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి విధి విధానాలు కాదు, కొత్త ప్రభుత్వాన్ని చంద్రబాబు, అదేవిధంగా ఆ టీడీపీకి సంబంధించి ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగుతుందో దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం అయితే మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా మురళీతో రాజు, బిగ్ టీవీ.